కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం దోపిడీ కోసం కట్టుకుందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాధనాన్ని వృధా చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అధికారులతో సహా తప్పు చేసిన వాళ్లంతా జైలుకు వెళ్తారని అంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, కాళేశ్వరం చూశారు కదా, ఏమనిపించింది? ఇంతవరకు అద్భుతం అన్నారు, ఇప్పుడు ఏమనిపించింది? ఇది ఏమైనా దోపిడీ ప్రాజెక్ట్? ఇది వాళ్ళ కమిషన్ల కోసం కట్టుకున్న ప్రాజెక్టు. ఏమీ లేని కుటుంబం 2014లో కల్లపల్లి మాటలు చెప్పి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని అధికారంలోకి వచ్చి ఏ విధంగా దోచుకో బ్యాంకులకి వెళ్ళి అడ్డమైన ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి ఇవాళ నాసిరకం ఇచ్చి కాంట్రాక్టర్లకు అసెంబ్లీ మోటార్లకు పెట్టి ఇవాళ మేడిగడ్డ పోయింది, రేపు అన్నారం పోతుంది, సుందిల్లో పోతుంది. తప్పకుండా ఇందులో తిన్నవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ఇరిగేషన్ మినిస్టర్తో 5 మినిస్టర్లు వచ్చినాం. తప్పకుండా ఇలా మోటార్లు వాడిన మోటార్లు. మీరేమో శ్వేతపత్రం ఇస్తారు, వాళ్ళేమో శ్వేతపత్రం అంటున్నారు. ఎట్లా? ఆయన శ్వేతపత్రం కాదు, వాళ్ళ సోది పత్రం. సోది పత్రం, మేము దోపిడీ పత్రం త్వరలో మా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇవ్వబోతున్నారు. దాని మీద ఇప్పుడు చూసింది ఇది. అక్కడ చూడండి, మీరు ఒకసారి కెమెరా తిప్పండి, ఎన్టీవీ బాబు ఆ కెమెరా తిప్పండి. 50 ఏళ్ల కింద సాగర్ ప్రాజెక్టు పిల్లర్ కూడా అంత నాసిరకంగా ఉండదు. నేను 70 ఏళ్ల కింద సాగర్ ఏ విధంగా ఉన్నది, శ్రీశైలం ఏ విధంగా ఉన్నది, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే చెప్తున్నాం, దీని మీద తుమ్మిడియేట దగ్గర కట్టుంటే చేవెళ్ల వికారాబాద్ నీళ్లు పోతున్నాయి. ఆ రోజు 2004లో రెండోసారి ఎమ్మెల్యే కింద 20 ఏళ్ల కింద వచ్చి నేను ఇవన్నీ చూసి తుమ్మిడియేట దగ్గర ఒప్పించినాం. తుమ్మిడియేట దగ్గర 3000 ఎకరాలు ముందే ఎకరానికి ₹1,00,00,000 ఇస్తే కళ్ళు మూసుకొని ఒప్పుకునేవారు రైతులు. దాన్ని కడితే ఆయన కమిషన్ రాదు, ప్రాణహిత చేవెళ్లే ఉంటే కాంగ్రెస్ పేరు వస్తుందనో మాకు పేరు వస్తుందని చెప్పి కింద బ్యారేజ్ కట్టి పైకి 3 లిఫ్ట్ చేసి కిందికి గ్రావిటీని వదిలిపెట్టింటే ఇది తుగ్లకు కూడా చేయడం చూడండి పనులు. మేడిగడ్డ కుంగుబాట అనేది పెద్ద సమస్య కాదంటున్నారు కేటీఆర్. మీరేమో అసలు ఇది వరెస్ట్ ప్రాజెక్టు అని చెప్పి ప్రెస్ వాళ్ళని నిన్న ఇవాళ మేము వచ్చిందని మిమ్మల్ని రానిచ్చిండు. మేడిగడ్డ సమస్య కాదని మిమ్మల్ని ఎందుకు రానియలేదు? ఇవాళ మీరు మాతో పాటు వచ్చిండు, ప్రజలను ఎందుకు పనిచేసి ఇవాళ మీరు చూసి మొత్తం గుమిపోయింది. కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నా, అక్కడ మిషన్ నడుస్తున్నాయి. వరద వస్తే అది కొట్టుకుపోతుంది. దాని కింద అన్నారం ఆల్రెడీ హోల్స్ పడ్డాయి, సుందిలో పోతుంది. 1,00,000 కోట్లు పంప్ హౌస్ మునిగింది. మొన్న పంప్ హౌస్ కూడా బిల్లు పెట్టింది. మరి ఎవడు బాధ్యత? కేటీఆర్ మాటను పట్టించుకోవద్దండి, ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ మేము వచ్చినాం కదా, అన్ని టీవీలు లైవ్ ఇచ్చింది కదా, రేపటికెళ్ళి ప్రజలు తెలుసుకుంటారు. అన్ని నాసి రకం పనులే కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డులో యాదాద్రి ప్లాంట్, భోపాల్ భద్రాద్రి ప్లాంట్లో దానికి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. అందులో 20-30 తిన్నారు. సివిల్ సప్లైలో 12,000 కోట్లు తిన్నట్టు మా ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లై మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయట పెట్టిండు. ఒక నల్గొండ మిల్లర్సే 11,000 కోట్లు తిన్నారు. అసలు ఎటుపోయింది? గవర్నమెంట్ ఉన్నదా? ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆరే, రెవెన్యూ మినిస్టర్ కేసీఆరే, ధరణి ఉంది కాబట్టి ఆఖరి చీఫ్ ఇంజనీర్ ఆయనే. ఇప్పుడే చెప్పిన మీటింగ్ లో, మీరు ఇంజనీర్లు ఆ రోజు తప్పు మీరు చెప్తే సలహాలు లేకపోతే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, ఎందుకున్నారని. వాళ్ళందరూ కూడా జైల్లోకి పోతారు. మా సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెస్తే మొత్తం భ్రష్టు పట్టించి ఇవాళ నాశనం చేసి అప్లపాలు చేసి 20వ తారీఖు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చిండు. సరే, ఇప్పుడు రెండో పంటకి నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు అన్నారం వేస్ట్ అన్నారు, సుందిల్లో వేస్ట్ అన్నారు, మేడిగడ్డ ఏమో కుంగే ఉంది. ఎట్లా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? దానికి మీరు ఇది కూలిపోయే పరిస్థితి కాపాడు డ్యామ్ అడ్డం వేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ దాని హైదరాబాద్ లో బ్రీఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన శ్వేతపత్రం కాదు, అది ఒక సోది పత్రం అంటూ చెప్పారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే నిర్మాణ లోపానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాల్గొన్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు.